పెద్దవారి బుద్ధులు చిన్నగా ఉంటాయని కొందరంటారు. కానీ వాళ్లలోనూ గొప్ప మనసు ఉన్నవారు ఉంటారని అప్పుడప్పుడు రుజువు అవుతూ ఉంటుంది. అలానే చిన్నవారిలోనూ గొప్ప మనసు ఉంటుందని అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పెద్దవారు చిన్నవారి గొప్పతనాన్ని గుర్తించి నలుగురికి చెబితే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి పనే యూనివర్సల్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా చేసింది. తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రియాంక చోప్రా అమెరికాకు ప్రయాణమైంది. ఒడిశాలోని షూటింగ్ స్పాట్ నుండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు రోడ్డు మార్గంలో ప్రియాంక బయలుదేరింది. విశాఖపట్నం బోర్డర్లో జరిగిన ఓ సంఘటన తనకు ఎంతో స్ఫూర్తి కలిగించిందని ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో ద్వారా ప్రియాంక చోప్రా తెలిపింది. విశాఖ వస్తుంటే రోడ్ మీద రెడ్ లైట్ పడిందట. ఆ పక్కనే ఓ మహిళ జామకాయలు అమ్ముకుంటూ కనిపించిందట. అందులోనూ పచ్చి జామకాయలంటే ఎంతో ఇష్టమైన ప్రియాంక చోప్రాకు వెంటనే ఆ అమ్మాయిని పిలిచి బుట్టలోని జామకాయలు ఎంత అని అడిగిందట. 150 రూపాయలని చెప్పటంతో తాను 200 రూపాయల నోటు ఇచ్చానని, ఆమె తిరిగి చిల్లర ఇవ్వటానికి ప్రయత్నిస్తే వద్దని చెప్పానని ప్రియాంక ఆ వీడియోలో తెలిపింది. అయితే ఆ మహిళ కొద్దిసేపు పక్కకు వెళ్లి గ్రీన్ లైట్ పడేలోపే మరో 2 జామకాయలు తీసుకొచ్చి తనకిచ్చిందని, జీవిక కోసం జామకాయలు అమ్ముకుంటున్నా ఆ మహిళ తన నుండి చారిటీని ఆశించలేదని, ఆమె పెద్ద మనసు తనలో స్ఫూర్తిని నింపిందని ప్రియాంక తెలిపింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు షూటింగ్ తొలి షెడ్యూల్ ను ఒడిశాలో పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఎవరి గమ్యాలకు వారు బయలుదేరారు. ప్రియాంక కూడా అమెరికా దారి పట్టింది. పనిలో పనిగా ఈ వీడియోతో పాటు మహేష్ బాబు షూటింగ్ లొకేషన్స్ లో దిగిన కొన్ని ఫోటోలను, తను విశాఖకు వస్తున్న రోడ్డు మార్గంలో తీసిన వీడియోలను పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా పెట్టిన ఈ పోస్ట్ చూసిన వారు ఆ జామకాయల అమ్మాయితో పాటు మంచిని ప్రచారం చేసే గుణం కలిగిన ప్రియాంకను కూడా అభినందిస్తున్నారు.